హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాడే ఎడిటింగ్. ఫస్ట్ సాంగ్ బీట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు సాంగ్తో మనం ఎడిట్ చేసుకోవచ్చు. గ్రూప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ గ్రూప్, ఈ ఫోటో మీద టైప్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళండి, ఇమేజ్ దాని మీద టైప్ చేయండి. ఇక్కడ మనకి ఎవరి పిక్స్ కావాలనుకుంటే వాళ్ళ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హీరోయిన్ పిక్స్ అయినా ఇంకెవరి అయినా. అలా వచ్చాక పైన క్లిక్ చేయండి, ప్లేస్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళండి. ఇలా కిందికి జరుపుకుంటే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద రైట్ సైడ్ మూడో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రైట్ సైడ్ అంటే పిక్ అనేది ఇలా చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇలా ఎంత కావాలో అంత అనేది అడ్జస్ట్ చేసుకోండి, మనకి కావాల్సినంత. మళ్ళీ సెకండ్ మీద గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇటీ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫిల్లో. మళ్ళీ సేమ్ ఇమేజ్ ఇలా మనకి ఇలా ఎన్ని పిక్స్ కావాలనుకుంటే అన్ని పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి సేమ్ అలానే. ఈ వీడియో అయితే చాలా సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. సాంగ్ అయినా వీడియో అయినా. వీడియో అయితే చాలా ఎండింగ్ వరకు చూడండి. మళ్ళీ సేమ్ ఇలానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవేళ మీ పిక్స్ పెట్టుకొని కూడా ఈ వీడియో అనేది ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఇలానే అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి పిక్స్ని. మళ్ళీ ఇలా థర్డ్ మీదకి రండి. ఇలా రైట్ సైడ్ అనండి. ఇలా చిన్నగా అయిపోతాయి. మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకైతే ఈ బీట్ మార్క్ అనేది కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో పెట్టుతా, అందులోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్ని పిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు జస్ట్ ఒక 7 పిక్స్ అయితే యూజ్ అవుతాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. వాచింగ్ టైం అనేది పెరగాలి కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ కూడా చేయండి. ఇలా మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి, పైకి వచ్చేలా. ఇలా మళ్ళీ 7th గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్, ఇమేజ్, కలర్ ఫిల్, ఇమేజ్. మళ్ళీ సేమ్ ఇలానే మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్లేస్ ఐకాన్ క్లిక్ చేయండి పైన. ఇలా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి, ఎండింగ్ వరకు చూడండి. నచ్చుద్దని అనుకుంటున్నా ఫ్రెండ్స్.